Hey everyone, Pisha here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మన OnePlus Buds Zని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మన ఛానల్లో నేనైతే ఆల్రెడీ OnePlus Buds అన్బాక్సింగ్ చేశాను. OnePlus Buds యొక్క తమ్ముడు అనమాట OnePlus Z. ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి అసలు డివైస్ ఎలా ఉంటుంది, మనం ఏ డివైజెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు, iOSకి వర్క్ అవుతుందా లేదా, iOSకి వర్క్ అవుతే ఏమేం జెస్చర్స్ వర్క్ అవుతాయి, ఫాల్ టెస్ట్ అన్నీ నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇన్ కేస్ మీరు కనుక OnePlus Buds యొక్క అన్బాక్సింగ్ చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ OnePlus Buds Z ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టాప్లో వచ్చేసి మనకి OnePlus లోగో ఉంటుంది. అండ్ అలానే OnePlus Buds Z వైట్ కలర్ అని రాసింది, బికాస్ నేను పర్చేస్ చేసిన డివైస్ వచ్చేసి వైట్ కలర్. సో మనకి బడ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక బ్రీఫ్ పిక్చర్ ఒకటి ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే కనుక మనకి ఫ్యూ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనమాట, లైక్ బేస్ బూస్ట్, 20 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్. సో ఇది వచ్చేసి వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్, కంఫర్టబుల్ అండ్ కూల్ డిజైన్ అండ్ సీమ్లెస్ కనెక్షన్. అదే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే కనుక మనకి OnePlus Buds Z అని ఉంటుంది. ఈ కింద ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదంతా మన ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్, లైక్ ప్రోడక్ట్ మోడల్ ఏంటి, ప్రోడక్ట్ కలర్ ఏంటి, అవుట్పుట్ ఛార్జింగ్ ఎంత ఉంటుంది, అదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇదైతే మనకి కంప్లీట్గా బాక్స్ ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో ఒకసారి ఇప్పుడు మనం బాక్స్లో బడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. లెట్ మీ ఓపెన్ దిస్ అప్. టడా, బడ్స్ గురించి తర్వాత చూద్దాం, ముందు బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ షీట్. సో ఈ ప్యాకెట్ మీద చూస్తే కనుక మనకి కింద వచ్చేసి బడ్స్ ఫర్ లైఫ్ అని ఉంటుంది, అండ్ పైన చూసుకుంటే కనుక యాక్సెసరీస్ అని ఉంటుంది. సో బికాస్ దీంట్లో మనకి యాక్సెసరీస్ ఉంటాయి. అండ్ బాక్స్లో కింద వచ్చేసి ఎంజాయ్ యువర్ న్యూ బడ్స్ అని ఉంది. సో ఒకసారి ప్యాకెట్లో ఏమొచ్చాయో చూద్దాం. సో ఇది వచ్చేసి 1 USB-A to USB-C కేబుల్. లెట్స్ గెట్ స్టార్టెడ్ అనే యూజర్ మాన్యువల్. సో మనకి బడ్స్ ఎలా పెట్టుకోవాలి, బడ్స్ ఎలా వర్క్ అవుతుంది, మనం డివైసెస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ అండ్ వారంటీ షీట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. సో స్మాల్ అండ్ మీడియం, ఆల్రెడీ మనకి బడ్స్కి ఒక పెయిర్ వస్తాయి. సో బడ్స్కి వచ్చే పెయిర్ కాకుండా ఎక్స్ట్రా 2 pairs ఆఫ్ సిలికాన్ టిప్స్ ఉంటాయి. సో దట్స్ ఇట్. ఈ ప్యాకెట్లో అయితే అంతే ఉన్నాయి, ఇంకేం లేవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ బడ్స్ పైన చూసుకుంటే మనకి OnePlus అని రాసి ఉంటుంది, అండ్ బడ్స్కు కూడా ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో చూడొచ్చు బడ్స్ అయితే కంప్లీట్గా మనకి గ్లాసీ ఫినిష్ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఫ్లాట్ బేస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక LED ఇండికేటర్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బడ్స్ చూసుకుంటే మనకి USB-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్, అండ్ అలానే ఒక రీసెట్ బటన్ ఉంటుంది. ఫస్ట్ గ్లాన్స్ లో చూడగానే నాకు Samsung Galaxy బడ్స్ చూసినట్టు అనిపించింది, సేమ్ డిజైన్ లాగా ఉంది, సిమిలర్గా. సో లెట్స్ ఓపెన్ ద బడ్స్. 1 2 3 టడా. బడ్స్ చూడడానికి అయితే మనకి ప్రీవియస్ OnePlus బడ్స్ లానే ఉంటుంది, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇవి ఇన్-ఇయర్ బడ్స్. సో చూడొచ్చు వీటికైతే మనకి సిలికాన్ టిప్స్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది డిజైన్. సో బడ్స్ వెయిట్ వచ్చేసి మనకి 4.3 grams ఉంటుంది. బడ్స్ కేస్ వెయిట్ చూసుకుంటే మనకి 40 grams ఉంటుంది. సో ఇదైతే మనకి సిలికాన్ టిప్స్తో వస్తుంది. బాక్స్లో అయితే మనకి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ టిప్స్ వచ్చాయి. సో మీ ఇయర్ సైజ్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మనకి OnePlus బడ్స్లో అయితే 2 మైక్రోఫోన్స్ ఉంటాయి, అండ్ అలానే OnePlus వాళ్ళ స్పెషల్ నాయిస్ రిడక్షన్ అల్గోరిథం యూజ్ చేసుకొని మనకి కాల్ క్వాలిటీని అండ్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తున్నారు. మనకి OnePlus Z బడ్స్ రావడం 10mm డ్రైవ్స్తో వస్తాయి, అండ్ అలానే దీంట్లో మనకి IP55 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మనకి బడ్స్ ఫినిష్ చూసుకుంటే కంప్లీట్గా గ్లాసీ ఫినిష్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ అయితే కాదు. బిల్డ్ చూసుకుంటే ఇది కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. నా OnePlus బడ్స్కి అయితే వాడిన 2 daysకి నాకు డెన్స్ పడ్డాయి. సో చూద్దాం వీటికి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. మీరు కనుక OnePlus బడ్స్ని OnePlus డివైస్కి యూజ్ చేస్తుంటే మనకి ఫర్మ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రాంప్ట్గా వస్తాయి. ఒకసారి ఇప్పుడు మనం నాన్ OnePlus డివైసెస్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం, అండ్ అలానే ఫర్మ్వేర్ అప్డేట్స్ ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి చూపిస్తాను. సో మీరు బడ్స్ ఓపెన్ చేయగానే పైన పెయిర్ అనే పాపప్ వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి OnePlus Z బడ్స్ ట్యాప్ టు పెయిర్ అని చూపిస్తుంది. క్లిక్ దాట్. సో చూడొచ్చు OnePlus Buds Z అయితే కనెక్టింగ్ అని చూపిస్తుంది. సో ఫైనలీ కనెక్టెడ్ టు Pocket Tech's OnePlus Buds Z. సో లెట్స్ గో టు సెట్టింగ్స్. సో ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి లెఫ్ట్ ఇయర్ బడ్స్ లో, రైట్ ఇయర్ బడ్స్ లో ఎంత ఛార్జింగ్ ఉంది, అండ్ అలానే కేస్కి ఎంత ఛార్జింగ్ ఉంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.
అండ్ ఇక్కడ మనకి ఫైండ్ డివైస్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు డివైస్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే కనుక మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి నాన్ OnePlus డివైస్ కాబట్టి మనకి జెస్చర్స్ అండ్ ఫర్మ్వేర్ అప్డేట్స్ అయితే చూపించట్లేదు. ఒకసారి ఇప్పుడు మనం ఫర్మ్వేర్ అప్డేట్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఇది వచ్చేసి యాప్ విచ్ ఈస్ కాల్డ్ హే మెలడీ. సో ఇది చూసారు కదా, స్కాన్ నౌ టు స్టార్ట్ యూజింగ్ యువర్ ఫోన్ అంటుంది. స్కాన్. సో ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది Pocket X OnePlus Z Bud కనెక్ట్. సో కనెక్ట్ అవ్వగానే మనకి ఫర్మ్వేర్ అప్డేట్ అని చూపిస్తుంది. సో వర్షన్ అయితే అప్ టు డేట్ అని ఉంది. ఇన్ కేస్ మనకు కనుక అప్ టు డేట్ లేకపోతే మనకి ఇక్కడ అప్డేట్ చూపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూడొచ్చు మనం ఇయర్ బడ్స్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో డబుల్ ట్యాప్. సో నేను చెప్పాను కదండి, మనకి ఓన్లీ 2 జెస్చర్స్ మాత్రమే వర్క్ అవుతున్నాయి, డబుల్ ట్యాప్ ఆర్ హోల్డ్. సో ఇక్కడ మనం డబుల్ ట్యాప్ ఆప్షన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్, ప్లే ఆర్ పాజ్, ప్రీవియస్, నెక్స్ట్ ఆర్ వాయిస్ అసిస్టెంట్. నేనైతే నెక్స్ట్ పెట్టుకున్నాను. సో రైట్ సైడ్ వచ్చేసి లెట్స్ డూ ప్లే ఆర్ పాజ్. సో చూసారు కదా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ నేను సెట్ చేసుకున్నాను. OnePlus Buds Z మనం ఎట్ ఏ టైం 2 డివైసెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం iOS డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు నేను మీకు iOS డివైసెస్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై ఐఫోన్. ఒకసారి ఇప్పుడు ఈ ఫోన్కి కనెక్ట్ చేద్దాం. సో మనం బడ్స్ ఓపెన్ చేయగానే ఆండ్రాయిడ్ డివైస్కి అయితే కనెక్షన్ వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ మనకి రీసెట్ బటన్ ఉంటుంది, ప్రెస్ అండ్ హోల్డ్. సో ఇక్కడ మనకి OnePlus Z Buds అనే ఆప్షన్ చూపిస్తుంది. సో OnePlus Z Buds, క్లిక్ దిస్. సో చూసారు కదా, మనకి OnePlus Z Buds అయితే ఐఫోన్ కూడా కనెక్ట్ అయిపోయింది. మీరు కనుక iOS డివైస్కి కనెక్ట్ చేసుకుంటే మనకి జెస్చర్స్ కానీ ఫర్మ్వేర్ అప్డేట్స్ కానీ ఏమీ ఉండవు. సో జస్ట్ డబుల్ ట్యాప్ చేయగానే మనకి నెక్స్ట్ ట్రాక్ ప్లే అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకైతే ఎటువంటి జెస్చర్స్ వర్క్ అవ్వవు iOS డివైజెస్లో. ఒకసారి ఇప్పుడు మనం ఫాల్ టెస్ట్ చేద్దాం. నేనైతే ఆల్రెడీ OnePlus Budsకి ఫాల్ టెస్ట్ చేశాను. అప్పుడైతే OnePlus Buds జారిపోయాయి. బట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్లీస్ట్ జారినట్టుగా కూడా అనిపించట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మనం జెస్చర్స్ ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. సో నాకు ఆఫీస్ నుంచి అయితే కాల్ వస్తుంది. నేను జెస్చర్స్ యూస్ చేసి కాల్ ఆన్సర్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ చేయగానే కాల్ ఆన్సర్ అయిపోయింది. సో చూడొచ్చు, సాంగ్ అయితే ప్లే అవుతుంది. నేను ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తాను, సాంగ్ స్కిప్ అవుతుంది. సో నేను ఇప్పుడు అదర్ ఇయర్తో డబుల్ ట్యాప్ చేస్తున్నాను, సాంగ్ అయితే పాస్ అయిపోతుంది. సో చూసారు కదండి జెస్చర్స్ అండ్ మనకి iOS డివైజెస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది. సో ఇయర్స్లో అయితే కరెక్ట్గా ఫిట్ అయింది. నేనైతే చాలా ట్రై చేశాను అనమాట, ఎక్కడ కొంచెం కూడా కింద పడలేదు, ఈవెన్ జారినట్టుగా కూడా అనిపించలేదు. నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే, మనం ఇది ఇయర్స్లో పెట్టుకుంటే నాకు అనీజీగా అయితే అనిపించలేదు. అదే నేను OnePlus Buds పెట్టుకుంటే నాకు ఎందుకో కొంచెం అనీజీగా అనిపించింది. ఎందుకంటే వాటికి మనకి సిలికాన్ టిప్స్ ఉండవు కదా, సో లోపల ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపించేది అనమాట. సో మనకి OnePlus Buds Z సిలికాన్ టిప్స్తో వస్తాయి కాబట్టి ఇయర్స్లో నాకు కొంచెం సాఫ్ట్గా అనిపించింది. సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి నాకైతే బేసిక్గా అనిపించింది. లోస్ అండ్ హైస్ అయితే చాలా క్లియర్గా వినిపించింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే OnePlus Buds Zలో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే లేదు. సో మీరు కనుక OnePlus డివైస్కి కనెక్ట్ చేసుకుంటే మనకి ఈక్వలైజర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు బేస్ కానీ పాప్ కానీ యాజ్ మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద లేటెన్సీ, మనం గేమింగ్ ఆడేటప్పుడు అయితే మనకి OnePlus Buds Zలో లేటెన్సీ ఉంటుంది. ఇవాళే మనకి డివైస్ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ఇన్డెప్త్గా యూజ్ చేసి ఫుల్ రివ్యూలో మనకి ఎంత లేటెన్సీ వస్తుంది అనేది మెన్షన్ చేస్తాను. మీరు కనుక గేమ్స్ ఆడేటప్పుడు లేటెన్సీ ఉండకూడదు అంటే నా సజెషన్ వచ్చేసి బెటర్ యూజ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఆర్ వైర్డ్ హెడ్ ఫోన్స్. సో కాల్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇండోర్స్లో కాల్ మాట్లాడుతుంటే కాల్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. అదే మీరు కనుక అవుట్డోర్స్లో మాట్లాడుతుంటే మనకి ఎన్విరాన్మెంటల్ సౌండ్ కొంచెం వినిపిస్తూనే ఉంది. సో కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, అకార్డింగ్ టు OnePlus చూసుకుంటే మనకి సాంగ్స్ వింటుంటే కంటిన్యూస్గా 5 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది అని అన్నారు. అదే కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడితే 3 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది అని అన్నారు. సో నేనైతే ఖచ్చితంగా యూజ్ చేసి ఎంత వస్తుంది అనేది చెప్తాను. సో స్టే ట్యూన్ టు Pocket Tech. అదే కంబైన్డ్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే కనుక మనకి 20 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. మనకి OnePlus Buds Zలో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుందండి. మీరు బడ్స్ ని 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 3 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. సో కమింగ్ టు ద బ్లూటూత్, మనకి ఇది బ్లూటూత్ 5.0 మీద వర్క్ అవుతుంది. అండ్ అలానే 2 కోడెక్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఈస్ AAC అండ్ SBC. సో AAC వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు కనుక OnePlus Buds Zని ఐఫోన్స్ కి యూజ్ చేసుకుంటే చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఎందుకంటే మనకి iOS లో ఉండే సాంగ్స్ అన్ని AAC ఫార్మాట్ లో ఉంటాయి. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇండియా ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 3000 రూపీస్కి అవైలబుల్ గా ఉంటుంది. US ప్రైస్ వచ్చేసి నాకు $50 పడింది. పర్చేసబుల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో టోటల్ గా ఇది మనకి 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, వైట్ అండ్ గ్రే. గ్రే అయితే ఇంకా అవైలబుల్ గా లేదు, వైట్ మాత్రం అవైలబుల్ గా ఉంది పర్చేస్ చేయడానికి. సో చూసారు కదండి, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus Buds Z. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీ కనుక Buds Z మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలాంటి వీడియోస్
మరిన్ని చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో చాలా మంది నా పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ప్రతి వీడియోలో నేను మీకు ఆన్సర్ చేయడం కష్టం కదా అని చెప్పి నేను సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.